హాయ్ అండి. ఈరోజు ఇడ్లీ ప్రిపరేషన్. ఇడ్లీ ఎలా చేస్తారు తెలియని వాళ్ళకి మాత్రం, తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. గ్లాస్ పప్పు, 2 గ్లాస్ ఇడ్లీ రవ్వ. ఓకే, గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ. చూడండి, నేనైతే గుండు మినపప్పు రుబ్బుకున్నాను. ఇప్పుడు ఇట్లా గట్టిగా పిండి రవ్వని ఇట్లా వేసుకోవాలి. అసలు వాటర్ ఉండొద్దండి. ఇట్లా గట్టిగా పిండుకొని కొలత కరెక్ట్గా వేసుకుంటే ఇడ్లీ స్మూత్గా మెత్తగా అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నట్టు, అట్లా ఉంటుంది. ఇడ్లీ రవ్వ చూసారా పిండుకున్నాను. ఇప్పుడు మినపప్పు, రుబ్బుకున్న మినపప్పు వేసుకుంటున్నాను. సాల్ట్, గుండు మినపప్పు వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా పొద్దటికి పొంగుతుంది. ఇడ్లీ మెత్తగా అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కొంచెం ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా, మనం తినే సోడా అంటాం కదా, దోశల్లో వేసుకుంటాం, కొంచెం వేసుకుంటే ఇడ్లీ మంచిగా పొంగుతుంది. చూసారా, మంచిగా కింద నుంచి పైకి ఇట్లా రావాలి పిండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎమ్మి ఇడ్లీ రెడీ. ఇడ్లీ పిండి రెడీ. సారీ, ఇడ్లీ కాదు, ఇడ్లీ పిండి రెడీ.